శంకర భగవత్పాదుల వారు వేదావిరుద్ధాంసే తంత్రే ఏవ ప్రామాణ్యం, వేద విరుద్ధాంసే తంత్రే అప్రామాణ్యం అని సుస్పష్టంగా చెప్పారు. అంటే వేద విరుద్ధమైన తంత్రములలో ప్రామాణ్యం లేదు, వేద అవిరుద్ధములైన తంత్రములకే ప్రామాణ్యము అని వ్యవస్థాపితం చేశారు. అందువల్ల శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా మహనీయులెందరో, మహర్షులెందరో శాక్త వైదికాగమాన్ని వ్యవస్థాపితం చేస్తే అవి నిగూఢంగానే ఉండిపోయాయి. వాటిని ఇప్పటి సమాజ పరిస్థితుల్ని బట్టి, అంటే సమాజంలో ఒక శిక్షణ, ఒక కట్టుబాటుతో కూడిన ప్రవర్తన ఈ శాక్త వైదిక ఆగమ విషయంలో లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు సువ్యవస్థం చేయడం కోసం గురువర్యులు ఒక పరిశోధనా కార్యాన్ని మా చేత నిర్వహింపచేస్తున్నారు. వారి వద్ద ఋగ్వేదము, అలాగే సంస్కృత సాహిత్యము, ఆగమ విషయములు, జ్యోతిష్శాస్త్రము, ఈ విధంగా ఈ విషయాల్లో మా సోదరులం శిక్షణ పొంది ఇప్పుడు ఈ పరిశోధన కార్యక్రమంలో ముందుకు నడుస్తూ ఒక గ్రంథ నిర్మాణానికి వారి మార్గదర్శనంలో మేము పయనిస్తున్నాం. ఈ విధంగా ఒక గ్రంథము, ఆ గ్రంథంలో విశేషాలు, అలాగే మేము తలపెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్థ ద్వారా తలపెట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి విశేషాలు, వీటన్నిటినీ కూడా శృతి సరణి అనేటువంటి పత్రిక ద్వారా ప్రచారంలో చేయాలని ఒక ముఖ్యోద్దేశంతో నడుస్తున్నాం. అందువల్ల ఈ విషయాలకి, విధానాలకి మీరందరూ కూడా సహకరిస్తారు, మీరందరూ కూడా తెలుసుకుంటారు. తెలుసుకోవడం ద్వారా ఎవరైనా కనుక అపమార్గంలో వెళితే వాళ్ళని మందలిస్తారు అని మేము విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసంతోనే ఇవాళ ఈ విషయాన్ని తెలుపుడు చేద్దామని మేము ఒక ప్రయత్నం ప్రారంభించేస్తున్నాం. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనే ఈ సంస్థ అధీనంలో నిర్వహించబడే కార్యక్రమాలకు కానీ, పరిశోధనలకు కానీ, వీటన్నిటికీ కూడా మీ సహకారం, మీ బలం మాకు చేకూరుస్తారని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. విజయనగరంలో ఉన్నటువంటి శ్రీ విద్యాపీఠం 1993లో గురువర్యుల చేత స్థాపించబడింది. అప్పటి నుంచి వేద విద్యార్థుల్ని చేరదీసి వాళ్ళకి వేద విద్యను బోధించి వారికి విద్యా విధానంతో సంస్కారాన్ని కూడా చక్కగా చేయడం జరుగుతుంది. అలాగే ఒక వేద పాఠశాల దీంట్లో అంగంగా నిర్వహించబడుతుంది. ప్రతినిత్యము శ్రీచక్ర నవావరణార్చన 1993 నుంచి ఈ రోజు వరకు అవిచ్ఛిన్నంగా ప్రతినిత్యము కూడా లోకశ్రేయస్సు కోసం ఎవరెవరైతే ఈ ధార్మిక సంస్థకి ఊతంగా ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, సభ్యులుగా వాళ్ళని తీసుకుని వాళ్ళ గోత్రనామాలతో ప్రతినిత్యము కూడా ఇక్కడ శ్రీచక్ర నవావరణార్చన అనేది కొనసాగించబడుతోంది. ఈ విధంగా గో సంరక్షణ, గోవులు ఈ కాలంలో మరి కలికాల ప్రభావం చేతన గోవులు హింసించబడ్డం, గోమాంసం భక్షించబడ్డం, ఇది చాలా దుర్దశతో కూడినటువంటి విషయం ఈ కాలంలో. మరి దాన్ని నిరసించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఆస్తిక జనుడికి ఉంది. ఇది నిరసించబడడానికి ముందురగా గోవులు సంరక్షించబడాలి. సంరక్షించబడితే గోవధలు నిషేధించబడతాయి. అందువల్ల వాటి కోసం గోరక్షణలు, గోశాలు ఎన్నో మన ప్రాంతాల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ సంస్థ
1993లోనే గో సంరక్షణ శాఖ అని ఒక శాఖలో గోవులను సంరక్షించే దిశగా ఒక ప్రణాళికతో వెళుతోంది. అదేవిధంగా ధర్మ ప్రచార శాఖ మన రామాయణ భారతాది ఇతిహాసములు, పురాణములు, కావ్యనాటకములు, వీటిల్లో ఉండేటువంటి మర్మాలు, రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండాలి. ప్రజలందరూ కూడా వాటిని సులభంగా తెలుసుకుని ధర్మ మార్గంలో వాళ్ళు పయనించాలి అనేటువంటి దృక్పథంతో ధర్మ ప్రచార శాఖ ఒకటి నిర్వహించబడుతోంది. ఈ విధంగా శ్రీ విద్యాపీఠం కంచి కామకోటి పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరుల యొక్క ఆదేశముతో, అనుగ్రహముతో గురువర్యులు ఒకప్పుడు లౌకిక వృత్తిని అవలంబించి దాన్ని పరిచయించి పరమాచార్యులు వారిని సమీపించినప్పుడు వారు వైదిక మార్గాన్ని ఉద్ధరించడం కోసం, వైదిక మార్గంలో ప్రవర్తించడం కోసం మాత్రమే జీవించు, ఇంకా లౌకిక జీవనం వైపుకు వెళ్ళొద్దు అని ఆదేశిస్తే వారి ఆదేశముతో గోదావరి తీరాల్లో, ఆ విధంగా కృష్ణా తీరంలో, గోదావరి తీరంలో అక్కడ నివాసం చేస్తూ చిట్ట చివరికి ఒక వైదిక వ్యవస్థగా ఈ విజయనగరంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా అనేకమైన ధార్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, లోకంలో ఉండేటువంటి ప్రజానీకం క్షేమంగా ఉండడం కోసం, శ్రేయస్సుతో ఉండడం కోసం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. దీని ద్వారా కంచిపీఠానికి ఏర్పడినటువంటి కళంకం కూడా ఒక లక్షచండీ యాగం అనేటువంటి ఒక యాగము ద్వారా పరిహరించబడింది. ఇది కంచిపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 శంకర విజయ సరస్వతి స్వామి వారు ఒకప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వారు కోరడం, ఒక విధానం ఉంది, 3 సంవత్సరాల కనుక చండీని ఆరాధిస్తే ఈ ఉపద్రవం శాంతిస్తుంది అని ఆ కార్యక్రమం చేయడం విజయనగరం ఆశ్రమంలో. దానికి వారు సంతోషించి ఆ కార్యక్రమానికి అనుకూలంగా వారి ఆశీర్వచనం అందించడం, ఇది సఫలీకృతం కావడం, ఆ తర్వాత ఆ కంచిపీఠంలోకి ఉండేటువంటి కళంకములన్నీ కూడా తొలగి, క్లేశములన్నీ కూడా తొలగి మరి జయేంద్ర సరస్వతి స్వామి వారు మరి స్వస్థానానికి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఈ విషయాన్ని గుర్తించి చాలా ఆనందించి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మన పీఠానికి, శ్రీ విద్యాపీఠానికి ఉండేట్టుగా వారు అనుగ్రహించారు. ఇలా కంచిపీఠం యొక్క అనుబంధంతో, వారి పరమాచార్యులు వారి యొక్క ఆదేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఇటువంటి ఈ పీఠము నుంచి లోకశ్రేయస్సు కోసం అనేకమైన కార్యక్రమాలు ఇంకా జరిపించాలనేటువంటి తలంపుతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. వీటన్నిటినీ కూడా ఆస్తిక జనులు గ్రహించి ఈ విషయాలకు దోహదపడతారు అని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, లోకశ్రేయస్సు కోసం ధర్మానికి మీ చేయూతను కూడా అందించాలి అని మిమ్మల్ని కోరుతూ, మీ ద్వారా అందరికీ కూడా ఈ విషయం తెలియాలి. ఇప్పటిదాకా గురువర్యులు చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు మేము ఒక మాధ్యమంగా, ఒక యూట్యూబ్ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, వీటిల్లో విస్తృతమైన ప్రచారం జరగాలి అని. ఎందుకంటే కలిలో ధర్మానికి తావులేని పరిస్థితి ఎంతో ఉంటుంది. ధర్మం అంటే కష్టము, దాన్ని ఆచరించడం సాధ్యమయ్యే విషయం కాదు అనేటువంటి తీరులో ప్రజానీకం ధర్మాన్ని ఆ రకంగా గ్రహిస్తోంది. కష్టమైన ధర్మం కష్టమైనది అని భావించి ఎవరికి వారు ఆలోచించుకుంటే అదే ధర్మం అని భ్రాంతి కూడా పడుతున్నారు. కానీ ధర్మం కష్టమైంది కాదు. వాస్తవంగా మేము నిరూపించేటువంటి విషయాల్లో కాలాన్ని బట్టి బరువు బాధ్యతలు మనుషులకు పెరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ధర్మం కూడా కొంచెం క్లిష్టం అవుతూ ఉంటుంది. అందువల్ల ధర్మానికి కూడా ఒక పరివర్తన అనేవి ఉండాలి, ఒక సడలింపులు ఉండాలి. ఆ సడలింపులు ఎలా ఉండాలి అని అంటే మళ్ళీ ధార్మికుల చేతనే ఆ సడలింపులు ప్రతిపాదించబడాలి. ఆ దిశగా కూడా మేము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వీటి కోసం సదస్సులు నిర్వహించి ఈ కాలంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు పూర్వకాలంలాగా ఇప్పుడు మనకి కట్టుబాట్లు అవి ఆచరించడం కష్టం కనుక ఎంతవరకు వీటిని పరివర్తన చేసి సడలింపులు ఎంతవరకు ఇవ్వాలి అని వాటిని కూడా విచారించే దిశగా
కొన్ని ప్రయత్నాలు శ్రీకళ ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ ద్వారా చేయబడుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలకు కూడా అందరూ గ్రహించి ఈ ప్రయత్నాలకు దోహదపడాలి అని మేము కోరుతున్నాం. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ సంస్థ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మీరు గ్రహించి ముందరికి తీసుకెళ్తారని, ఇప్పటి కాలంలో ఈ విషయాలు నిలబడడం చాలా కష్టం. అటువంటి ఈ తరుణంలో విస్తృతమైన ప్రచారం అయితే తప్ప వీటికి ఒక స్వరూపం బయటికి వ్యక్తం కాదు. వీటి యొక్క స్వరూపం బయటికి అందరికీ తెలియాలి అంటే విస్తృత ప్రచారం కావాలి. ఈ ప్రచారం కావాలి అని అంటే ఎన్నో విషయాలు ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాధ్యమాల ద్వారా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఇప్పుడు చెప్పేటువంటి ఈ విషయాల్ని గురువర్యుల చేత చేయబడినటువంటి ఈ ప్రసంగాన్ని మీరందరూ కూడా సహృదయులు ఆస్తిక జనులైనటువంటి మీ ప్రతి ఒక్కరూ కూడా అందరికీ షేర్ చేయాలి. అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని అసలైనటువంటి ఆగమ వ్యవస్థకి అందరూ కూడా సహకరించాలి. వర్తమాన కాలంలో వైష్ణవాగమం సుస్థిరం, శైవాగమం సుస్థిరం. కానీ శివకేశవుల యొక్క అభేదాన్ని చెప్పేటువంటి శాక్తాగమం అనగా వైదికాగమం అస్థిరంగా ఇంకా స్థిరంగా వ్యవస్థాపితం కాలేదు. దాన్ని వ్యవస్థాపితం చేయడం కోసమే ఇప్పుడు ఒక ఉద్యమం ప్రారంభించబడింది. ప్రామాణికులు కనుక ఆగమాల్లో గురువర్యులు దానికి పూర్తిగా అధికార సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు కనుక వారి ద్వారా ఈ ఆగమోద్ధరణ జరగడం నిజమైన లోక కళ్యాణానికి నిదర్శనం అవుతుంది. కనుక అందరూ ఈ విషయాన్ని గ్రహించి ఈ సత్యానికి అందరూ కూడా సహకరించాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ భగవదాశీస్సులు అందరికీ ఉండాలని. ఇంకొక విషయం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రసంగంలో ఏ విషయాలైతే మీ దృష్టికి వచ్చాయో ఆ విషయాల్లో మీకు అర్థమయ్యేటువంటి భాగం ఎంతవరకు ఉందో దాన్ని బట్టి మీ అభిప్రాయాలని మాకు మీరు తెలుపుడు చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాలతోటి మేము కూడా విచారణతో విచారిస్తూ వాటితో ఏకీభవించి ఎక్కడ సవరించాలి, ఇంకా ఎక్కడ పెంచాలి, సామాజికంగా ఎక్కడెక్కడ ఇంకా అభివృద్ధి జరగాలో వాటిని కూడా విచారించి ఆ దిశగా కూడా ధార్మిక కార్యక్రమాలు, పరిశోధనలు వీటన్నిటినీ కూడా పెంపొందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుడు చేస్తున్నాం. ఇది మీ పక్షంలో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇది కేవలం మాకు మాత్రమే తగిన ప్రయత్నం అని మేము అనుకోవట్లేదు. ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం, లోక కళ్యాణం కోసం మిమ్మల్ని ఉద్దేశం చేసేటువంటి కార్యక్రమాలు కనుక ఆస్తిక జనులైనటువంటి మీరందరూ కూడా ఈ విషయాల్ని పూర్తిగా కూలంకషంగా విచారించి మీ అభిప్రాయాలను కూడా మాకు తెలుపుడు చేస్తారని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా శ్రేయస్సు కలగాలని మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.